హలో అందరికీ వెల్కమ్ టు కీర్తి జైపాల్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే మా పాపకి ఐ మేకప్ వేశాను. చిన్నపిల్లలకి ఐ మేకప్ ఎలా వేయాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. సింపుల్గా పార్టీస్కి అయినా, బర్త్డే పార్టీస్కి, పెళ్ళిళ్ళకి, ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా సింపుల్గా చేయొచ్చు. చూడండి, నా దగ్గర అయితే 2 ప్యాలెట్స్ ఉన్నాయండి. 2 షేడ్స్ ప్యాలెట్స్ అయితే ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. చూసినట్లయితే నేనైతే ఫస్ట్ పిల్లలకైతే ఫౌండేషన్ అప్లై చేసేసేయాలి లైట్గా అండి. పిల్లలు కాబట్టి చాలా లైట్గా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ బ్రౌన్ కలర్ షేడ్ అనేది నేను అప్లై చేస్తున్నాను. సో చాలా ఈజీ అండి. మొత్తం ఇప్పుడు ఐబాల్ పైన మొత్తం ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ అయితే నేను అప్లై చేస్తున్నాను. ఫస్ట్ మంచి ఈవెన్గా అప్లై చేయాలండి. అక్కడ కొంచెం ఎక్కువ, ఇక్కడ కొంచెం తక్కువ అని కాకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ దీనిపైన అయితే నెక్స్ట్ నేను ఏ షేడ్ వేస్తున్నానో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను లైట్ పింక్ షేడ్ అయితే అప్లై చేస్తున్నా అండి. ఎక్కువ హెవీగా కాకుండా మనం ఏ డ్రెస్ వేస్తున్నామో ఆ డ్రెస్ కలర్ మ్యాచింగ్ ఉంటే చాలు. సో ఇప్పుడైతే నేను ప్రెజెంట్ చూపిస్తున్నా కాబట్టి లైట్ పింక్ షేడ్ అయితే నేను పాపకి వేస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలానే మనం సెకండ్ ఐకి కూడా మనం అప్లై చేసుకోవాలి. సేమ్ కలర్ అండి. ఎట్లా అప్లై చేసామో ఈ ఐకి కూడా అలానే అప్లై చేసుకోవాలి. చాలా నీట్గా అనిపిస్తుంది. అలానే మన వాటర్ లైన్ కింద, కళ్ళ కింద కూడా మనం అప్లై చేసుకుంటే ఆ లుక్ అనేది, మన ఐస్ అనేవి చాలా బ్రాడ్గా అండ్ బ్రైట్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను అదే బ్రష్తోని ఇంకొంచెం పింక్ షేడ్ తీసుకొని కింద కూడా ఇట్లా వేసుకుంటున్నా అండి. యాక్చువల్గా కింద కూడా కాజల్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. లైనర్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న పాప అని నేను పెడతలేనండి. పెద్దవాళ్ళు వేసుకుంటే మాత్రం కంపల్సరీ కింద లైనర్ పెట్టుకోండి, ఆరెల్స్ కాజల్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నా దగ్గర బ్లాక్ షేడ్ ఉంది, దాంతో కొంచెం ఐలైనర్ లాగా మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా. అండ్ దీనిపైనుంచి లైనర్ కూడా పెడతానండి. చూడండి లైనర్ పెట్టినట్టు మంచిగా ఇట్లా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సెకండ్ ఐకి కూడా అలానే చేసుకోవాలి. అండ్ దానిపైనుంచి అయితే మంచిగా మనం ఇట్లా లైనర్ షేప్ అయితే ఆ వింగ్స్ అనేటివి చాలా బాగా ఇవ్వాలి. మెయిన్ దాంతోనే పిల్లలకి ఐ మేకప్ అనేది కంప్లీట్ లుక్ వస్తుంది. మంచి షేప్ కూడా కనిపిస్తుంది. ఇలా 2 ఐస్కి కూడా అప్లై చేసేసుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్గా అనిపిస్తుందో. మా పాపకైతే ఐ ల్యాషెస్ కొంచెం పొడవుగానే ఉంటాయి. సో నేనేం మస్కరా అట్లా ఏం అప్లై చేస్తలేనండి. అండ్ లాస్ట్లో లిప్స్టిక్ వేసుకోవాలి. లిప్స్టిక్ కూడా లైట్ షేడ్స్ అండ్ డార్క్ షేడ్స్ కూడా వేయొచ్చు, చాలా బాగుంటుంది. నేను ఐబ్రోస్ కూడా ఫిల్ చేశానండి. అండ్ మొత్తం వీడియో అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే ఓన్లీ ఐ మేకప్పే కాబట్టి. లాస్ట్లో అయితే కొంచెం కాంపాక్ట్ పౌడర్ అయితే మొత్తం కంప్లీట్గా రాస్తున్నాను ఫేస్ మొత్తం. అండ్ ఇక్కడైతే చీక్స్కి లైట్గా పింక్ షేడ్ అయితే ఇస్తున్నానండి, చీక్స్ వరకు. అలా ఇస్తే పిల్లలు నవ్వినప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తారు. ఇంకా లాస్ట్లో అయితే స్టిక్కర్ పెట్టేసుకోవాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ అయితే చూడండి, కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది ఎంత క్యూట్ ఉంది కదా. మీకు ఏవైనా మేకప్ వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఇక్కడ మా పాపకి అమ్మవారి గెటప్ మేకప్ కూడా వేశాను, చూడండి చాలా బాగుంది కదా అండి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మాత్రం నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.